హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు బయటికెళ్ళామండి. నేను ఎక్కువ మా వారిని ఏమి అడగను. కిచెన్ సామాను కొంచెం ఏమన్నా పాడైపోతే అవి కొనిపెట్టండి. ఎందుకంటే కిచెన్‌లో కుక్ చేస్తాం గదా! కళాయిలు గానీ, గిన్నెలు గానీ ఏమన్నా పాడైపోతే అవి కొనిచ్చారనుకోండి, నాకు తొందరగా వంట చేయటానికి కుదురుతది. ఎందుకంటే మా హారిక పొద్దున 7:20కే వెళ్ళిపోవాలండి. అందుకని ఫాస్ట్‌గా వంట చేయాలి. 5కే లెగుస్తాను. అన్నము, కూర, టిఫిను, జావా ఇవన్నీ ఏర్పాటు చేయటానికి కిచెను ఎవ్వరికైనా అంతే కదండీ. ఇంట్లో ఆడోళ్ళకి మెయిన్ కిచెనే. ఆ కిచెన్‌లో సామానంతా బాగుంటే టక టక వంట చేస్తారు. అదే బాలేకపోతే వంట లేట్ అవుతుంది. చికాకులు, అరుపులు, కేకలు. అందుకని ఈరోజు నేను షాపింగ్ చేసి మా కిచెన్‌లో కావాల్సిన కొన్ని ఐటెమ్స్ కొన్నాను. అవి మీరు కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చాకు ఒకటి తీసుకున్నాను. వెజిటబుల్స్‌ని పీలప్ చేసేది ఒకటి తీసుకున్నాను. ఇంకోటి స్టీల్ గిన్నె ఒకటి తీసుకున్నానండి. 2 గ్లాసులు రైస్ పెట్టి వండుకునేది. ఇంకోటి హారికకి కర్రీస్ తీసుకెళ్ళటానికి పప్పు ఒకటి, ఫ్రై ఒకటి, సాంబార్ ఒకటి, అది మరలు తిప్పొచ్చండి. సాంబార్ గిన్నె ఒకటి తీసుకున్నాను. ఇంకోటేమో ఇది కారప్పొడి ఒకటి తీసుకొచ్చారండి మా వారు. అవిసె గింజల కారప్పొడి అంట. చాలా మంచిది హెల్త్‌కి అనేసి ఇది తినని తీసుకొచ్చారు. ఇదొకటి లంచ్ బాస్కెట్ తీసుకున్నానండి హారికకి లంచ్ తీసుకెళ్ళటానికి. ఇదొకటి ఇంట్లో కళాయిలు లేవు. అన్నీ పల్చగా అయిపోయి మాడిపోతున్నాయి. అందువల్ల కళాయి ఒకటి తీసుకున్నానండి. ఇవన్నీ నేను తీసుకున్న సామాను. ఇవన్నీ వచ్చి ఎంత కాస్ట్ అయిందో ఏంటో చెప్పండి. ఇవన్నీ ఆటో నగర్‌లో స్టీలు ఇవన్నీ వాళ్ళే తయారు చేసి అమ్ముతారండి. అక్కడ తీసుకున్నాను. అందుకని నాకు పడ్డ రేటుకే ఇస్తారండి. చాలా తక్కువ రేటు ఉంటాయి. మీరు కూడా ఏమన్నా కావాలంటే కొనుక్కోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.